అర్ధరాత్రి అద్దాల మేడ. అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. వంట మనిషి కవిత నెమ్మదిగా ఆ ఇంటి గేటుని తీసుకుని బయటకొచ్చి చూసింది. ఎర్ర కారు గేటు ముందు ఉంది. కవిత భయపడింది. నగలేసుకుని శారద కారు దిగింది. చికెన్ లెగ్ పీస్ తింటూ ఉంటుంది. నన్ను మన్నించడు మేడం. కవిత, నువ్వు దొంగతనం చేసి ఇంట్లో నుంచి పారిపోవట్లేదు. మా తిండికి సరిపడా వంటలు నువ్వు చేయలేక, ధైర్యంగా మాకు చెప్పలేక ఇట్ట ఇంట్లో నుంచి పారిపోతున్నావని నాకు అర్థమైంది. నా బాధని అర్థం చేసుకున్నారు మేడం. చాలా సంతోషం. నేను ఇల్లు వస్తాను మేడం. ఇట్టరా కవిత. కవిత శారద దగ్గరికి వచ్చింది. శారద ఒక బంగారు నగని తీసి కవితకిచ్చింది. కవిత ఆ నగని తీసుకుని ఆనందంగా దండం పెట్టి వెళ్ళిపోయింది. శారద ఫోన్ చేసింది. హాయిగా పడుకున్న పంతులు గారి ఫోన్ మోగింది. నిద్ర కూడా ప్రశాంతంగా పోనివ్వకుండా ఈ సమయంలో ఫోన్ చేస్తుంది ఎవరబ్బా అనుకుంటూ నెంబర్ చూశాడు. మేడం కాలింగ్ అని పడింది. పంతులు గారు భయపడుతూ, చెప్పండి మేడం. శారద విషయం చెప్పింది. ఈ అమ్మాయి కూడా పారిపోయిందా? సరే మేడం, కొత్త వంట మనిషిని చూస్తాను అని ఫోన్ పెట్టేశాడు. పంతులు గారు నిద్రపోలేదు. వంట మనిషి కోసం ఆలోచిస్తూ ఉండగా రోజూ గుడికి ప్రసాదం తీసుకొచ్చే అర్చన గుర్తుకొచ్చింది. ఫోన్ చేశాడు. నన్ను మన్నించండి పంతులు గారు. ఈ వారం రోజులుగా గుడికి తీసుకొస్తున్న ప్రసాదాలు నేను చేసినవి కావండి. మా పిన్ని కూతురు అనామిక చేసినవి. నాకు చెల్లెలవుతుంది. చాలా బాగా వంటలు చేస్తుంది. వివరాలు పంపించి అర్చన. ఇప్పుడే పంపిస్తాను. అర్చన పంపించిన వివరాల్ని చూశారు పంతులు గారు. మరుసటి రోజు అనామిక ఉంటున్న ఊరికి వచ్చారు. అనామికాని కలిశారు. వంట చేయాల్సిన వివరాలు చెప్పారు. కొంత డబ్బు అడ్వాన్స్గా ఇచ్చారు. వంట మనిషిగా అనామిక ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అనామిక కమ్మగా, రుచికరంగా అన్ని రకాల వంటలు చేసి పెడుతుంటే తిండిపోతు శారద కుటుంబం మురిపెంగా తింటూ ఉంటుంది. ఒక రోజున అనామిక, పంతులు గారు, పంతులు గారు అని పంతులు గారింటికొచ్చి గట్టిగా పిలిచింది. పంతులు గారు బయటకొచ్చారు. ఇంటి ముందు నిలబడ్డ అనామికని చూశారు. రామ్మా అనామిక, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. పంతులు గారు, ఆ శారదమ్మ గారింట్లో వంటలు చేయడం నా వల్ల కాదు. ఊరికి వెళ్ళిపోతున్నాను. ఒక 10,000 ఇవ్వండి. అలా కాదనామిక, నువ్వు ముందుగా ఇంట్లోకి రా. నీళ్లు తాగు. మనస్సు కొంచెం కుదుట పడుతుంది. ఆ తర్వాత మాట్లాడదాం. ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఆవేశంతో వద్దు తల్లి. అసలే పెళ్లి కావాల్సిన పిల్లవి. పంతులు గారు, శారదమ్మ గారింట్లో 3 పూటలా వంట చేస్తే చాలని చెప్పారు. కానీ పంతులు గారు, శారద మేడం గారు, ప్రసాద్ సారు, వాళ్ళ అబ్బాయి రమేష్ బాబు, వాళ్ళ అమ్మాయి శిరీష అందరూ పరమతిండిపోతులని నాకు తెలుసమ్మా. కానీ నీకు అబద్ధం చెప్పి నేను వాళ్ళింటికి పంపించింది మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించే తల్లి. అనామిక ఇక ఏమీ మాట్లాడలేదు. పంతులు ఇంట్లోకి వెళ్లి డబ్బులు తెచ్చి అనామికకిచ్చారు. చూడమ్మా, ముందు నువ్వు మీ ఊరికెళ్ళు. మీ అమ్మా నాన్నల్ని చూడు. మనసు కొంచెం కుదుటపడుతుంది. బాగా ఆలోచించుకో. అప్పుడు నీ మనసు ఏం చెప్తుందో అది చెయ్యి. నేను సహాయం చేయడానికి ఎప్పుడైనా నీకు సిద్ధంగానే ఉంటాను తల్లి. సరే పంతులు గారు, నేను ఊరికెళ్తున్నాను అని అనామిక ఆ డబ్బులతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు శారద మేడం గారికి ఏం చెప్పాలో ఏమో. ఇంటికి తాళం వేసి ఆటోలో శారద ఇంటికి బయలుదేరారు పంతులు గారు. అనామిక 2 గంటలు బస్సులో ప్రయాణం చేసి తన ఊరు ముత్యాలపల్లి గ్రామంలోని తన ఇంటికొచ్చింది. తన తల్లిదండ్రుల్ని చూసి అనామిక ఎంతో సంతోషపడింది. శారద ఇంట్లో పంతులు కూర్చున్నాడు. ఏంటయ్య పంతులు, నువ్వు పంపిస్తున్న వంటలు 2 రోజులు కూడా మా ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఎట్టయితే అట్టా చెప్పు. నన్నేం చేయమంటారు చెప్పండి తల్లి. తమరిదా తిండిపోతు కుటుంబం అని తెలియక వంట చేయడానికి వస్తున్నారు. తెలిసిన తర్వాత పారిపోతున్నారు. మా తిండిపోతు కుటుంబం గురించి వాళ్ళకు ముందు చెప్పట్లేదా పంతులు గారు? శారదమ్మ తల్లి, మీరే పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. మీరు పరమ తిండిపోతులని 24 గంటలు తింటూనే ఉంటారని చెప్తే ఎవరైనా మీ ఇంట్లో వంట చేయడానికి వస్తారా? నిజం చెప్పాలంటే రారు పంతులు గారు. అందుకే తల్లి, అబద్ధాలు అవి చెప్పి వాళ్ళని మీ ఇంటికి పంపిస్తున్నాను. ఓ 2 రోజులు వంట చేసిన తర్వాత అర్థం చేసుకుని మీతో కలిసిపోతారని ఆశపడుతున్నాను. కానీ 2 రోజులకే నాకు కూడా చెప్పకుండా పారిపోతున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు పంతులు. వంట మనిషి కావాలి. అలాగేనమ్మా, నేను ఆ పని మీదే ఉంటాను. పంతులు గారు, ఎప్పటికీ మా ఇంట్లోనే వంట, మాకు వంట చేసి పెడతా. మమ్మల్ని సొంత మనుషులో చూసుకునే వంట మనిషిని చూడవయ్యా. కావాలంటే జీతం పెంచుతాను, బట్టలు కూడా పెడతాను. శారదమ్మ తల్లి, నేను మాట చెప్పనా? చెప్పండి పంతులు గారు. రమేష్ బాబుకి పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అమ్మా. నిజమేనయ్యా పంతులు, నాకు రాలేదు ఈ ఆలోచన అని శారద అనగానే ప్రసాద్ బర్గర్ తింటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. శారద, నువ్వెప్పుడు తిండి గురించి ఆలోచిస్తుంటే ఇంక కొడుకు పెళ్లి చేయాలన్న ఆలోచన నీకు ఎట్టా వస్తుంది చెప్పు. రమేష్ కి పెళ్లి చేస్తే కోడలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటది కదా. ఎప్పుడు ఆకలని చెప్తే అప్పుడు నచ్చిన వంటలు చేసి పెట్టుద్ది. నేను ఈ గొప్ప విషయాన్ని ఎట్టా మర్చిపోయానో నాకే అర్థం అవట్లేదు. అయితే రమేష్ బాబుకి సరిపడా అమ్మాయిని చూడమంటారా తల్లి? పంతులు గారు, పెళ్లి ముందు ఆ పని చూడండి.
ఇక నుంచి మా ఇంట్లో వంట చేయడానికి వంట వాళ్ళని చూడడం మానేసి బాగా వంటొచ్చిన అమ్మాయిని కోడలిగా తీసుకురండి. వెళ్ళి ఆ పని మీద ఉండండి. ప్రసాద్ గారు, ఈ 2 రోజులు మీ ఇంట్లో వంట చేసిన అనామిక మీద మీ అభిప్రాయం ఏమిటండి? నిజం చెప్పనా పంతులు గారు, అనామిక మా ఇంటి కోళ్ళైతే చాలా బాగుంటుంది. ఈ మాటని నా తల్లితో ఎన్నోసార్లు అన్నాను, వినిపించుకోలా. నేను వెళ్ళి మాట్లాడతానులేండి. మన కారులో వెళ్ళండి పంతులు గారు. రమేష్ కూడా ఎన్నోసార్లు నాకు అనామిక నచ్చింది, పెళ్లి చేసుకుంటానని అన్నాడు. కానీ వంట చేసే పని మనిషి కదా అని వద్దని చెప్పా. మీరు చెప్పిన తర్వాత ఆలోచన చేస్తే కమ్మని వంట చేసి కడుపు నిండా పెట్టి అనామిక మా ఇంటి కోడలైతే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది పంతులు గారు. శారదమ్మ తల్లి, అనామికతో మాట్లాడి ఈ ఇంటి కోడల్ని చేసే బాధ్యత నాది అని చెప్పి పంతులు గారు మాట ఇచ్చి వెళ్ళిపోయారు. తినడానికి ఏమైనా ఆర్డర్ పెట్టారా లేదా? వస్తున్నాయి శారదా. పంతులు కారులో గంట ప్రయాణం చేసి అనామిక ఇంటికొచ్చారు. అనామిక కుర్చీ వేసింది. మంచం మీద అనామిక తల్లిదండ్రులు రాజయ్య, సుజాత కూర్చున్నారు. పంతులు గారు, మా అమ్మా నాన్నని వదిలిపెట్టి నేను వంట చేయడానికి రాలేను. చూడు తల్లి, నీ చేతిలో కమ్మగా వంట చేసే నైపుణ్యం ఉంది. ఆ నైపుణ్యం నిన్నొక ఇంటికి కోడల్ని చేయబోతుంది. మీ నాన్నకి గుండె ఆపరేషన్ చేయిస్తుంది. తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపిస్తుంది. మీ అమ్మా నాన్నలకి కొత్త జీవితాల్ని ప్రసాదించబోతుంది. అనామిక మౌనంగా ఉంది. రాజయ్య, సుజాతలు కూతురు వైపు చూస్తారు. చూడు తల్లి, అదృష్టం తలుపు తట్టినప్పుడే సాదరంగా ఆహ్వానించాలి. అప్పుడే ఆ అదృష్టదేవత జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుతుంది. మీరు చెప్పేది నిజమే పంతులు గారు. కానీ ఆ కుటుంబం పరమ తిండిపోతు కుటుంబం. 24 గంటలు వంట చేసి పెడుతూనే ఉండాలి. నువ్వు చాలా తెలివైన అమ్మాయివని అనుకున్నాను తల్లి. కానీ పంతులు గారు, నేను తెలివైన అమ్మాయినే. నన్ను ఆ ఇంటికి కోడలుగా పంపించండి. నేను నా తెలివితో వాళ్ళని మార్చుకుంటాను. వాళ్ళతో సంతోషంగా ఉంటాను. అనామిక తీసుకున్న నిర్ణయాన్ని పంతులు గారు మెచ్చుకున్నారు. ఫోన్లో శారద వాళ్ళకి విషయం చెప్పారు పంతులు గారు. శారద కుటుంబం సంతోషపడింది. రమేష్, అనామికలకు ఘనంగా పెళ్లి చేశారు. అనామికాని కోడలిగా ఇంటికి తెచ్చుకుంది శారద. కోడలిగా అనామిక ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి వంట చేసి పెడుతూనే ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అత్తగారు శారద, మామగారు ప్రసాదు, భర్త రమేషు కూర్చొని అనామిక చేసిన కమ్మని వంటలు తింటూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. రాజయ్యకి గుండె ఆపరేషన్ అయింది. తాకట్లో ఉన్న పొలం కాగితాల్ని సుందరయ్య తీసుకొచ్చి ఇచ్చాడు. రాజయ్య, సుజాతల జీవితాలు మెరుగుపడ్డాయి. చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు అనామిక తన బుర్రకి పదును పెట్టడం మొదలుపెట్టింది. ఒక రోజున శారద కుటుంబం తింటూ ఉంటుంది. అనామిక ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏంటి నువ్వు చెప్పేది? అతిగా తినడం వలన గంగమ్మ చనిపోయిందా? అనగానే శారద, ప్రసాదు, రమేషు, శిరీష తినటానికి పట్టుకున్న చేపల్ని, ఆ మసాలాల్ని వదిలిపెట్టేస్తారు. అయ్యో, అతిగా తినడం వల్ల ఇప్పుడు నువ్వు చెప్పిన దిక్కుమాల రోగాలన్నీ వస్తాయా? వాటి వల్ల మనుషులు చచ్చిపోతారా? ఆ మాట వినగానే ముగ్గురు అనామిక వైపు అయోమయంగా చూస్తారు. అతిగా తినటం వల్ల బింజ్ ఈటింగ్ డిజార్డర్ అనే వ్యాధి వస్తుందా? ఇది శరీరంలోని వివిధ అవయవాలపై అధిక భారం మోపుద్ది. మూత్రపిండాలు, కాలేయం, అలాగే పొట్ట వాటి సామర్థ్యం కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి అవయవాల పనితీరు తగ్గడానికి దారితీస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో అవయవాలు పనిచేయకపోవడానికి కూడా దారితీయొచ్చు. ఏంటి కోళ్ళను చెప్పేది? అతిగా తినటం అంత డేంజరా? అవునత్తయ్యా అంటూ అతిగా తినటం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యల గురించి వివరంగా చెప్పింది. శారద, ప్రసాదు, రమేషు, శిరీష అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు. అత్తయ్య, మీరెవరూ భయపడకండి. నేనున్నాను కదా, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. కాకపోతే నేను చెప్పినట్టు చిన్న చిన్న పనులు చేయాలి. చేస్తాం గోళ్ళ. మేము ఆరోగ్యంగా ఉంటే చాలమ్మా, నువ్వేం చెప్తా చేస్తాం. నాకు పెళ్లి కావాలొదినా. అత్తయ్య, మీరు ఉదయం సాయంత్రం కూరగాయల మార్కెట్కి వెళ్ళి నేను చెప్పినట్టుగా ఆ పూటకి సరిపడా కూరగాయలు తీసుకురావాలి. సర్లే కోళ్ళ. మావయ్య, ఇక మీరు ఉదయం సాయంత్రం మన చుట్టూ ఉన్న మొక్కలకి నీళ్లు పట్టండి. పిచ్చి మొక్కల్ని, గడ్డిని కట్ చేస్తూ ఉండాలి. అలాగేనమ్మా. శిరీష, ఇక నువ్వు ఉదయం 5 గంటలకి నిద్రలేచి బయట కడిగి ముగ్గులు పెట్టాలి, ఇల్లు ఉడవాలి అంటూ శిరీష చేయాల్సిన పని గురించి చెప్పింది. అనామిక, మరి నేనేం చేయాలి? మీ కార్ని మీరే రోజు వాష్ చేసుకోవాలి. అలాగే మన కాలనీలో ఉన్న పార్కులో 10 రౌండ్లు వేయాలి అని చెప్పి మరుసటి రోజు నుంచి ఎవరి పనుల్ని వాళ్లతోనే చేపిస్తూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, నైట్ లైట్ గా డిన్నర్ చేయించడం అలవాటు చేసింది. దాంతో అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ జీవించటం మొదలుపెట్టారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.